ఒకే మాట పైన నిలబడి ఎక్కడే కానీ ఎవరికే కానీ వ్యతిరేకంగా ప్రవర్తించాల. ఈరోజు జగన్మోహన్ రాజు ఆయన ఇంట్లో పార్టీ పెట్టుకొని పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించకుండా వాళ్ళు మాట్లాడుకోవడానికి, మా సమస్యలు మేము పోయి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఈయనకేం అభ్యంతరము? ఈయనకేనా వర్గం ఉంది? ఈయనకేనా మనుషులు ఉండేది? మాకెవరు మనుషులు లేరా? మా వెనకంటే మనుషులు రారా? ఏమనుకుంటాను ఇతను? 2014 నుంచి 19 వరకు నేను నా ఇంట్లో ఉండే, నా ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రాన్ని మేడా మల్లికార్జున రెడ్డి మార్పిచ్చే కూడా ఈ రోజు కూడా ఇరుక్కుపోలా. ఈ రోజు కూడా అట్టే కొనసాగుతాను తెలుగుదేశం పార్టీలో. నువ్వేం సాధించినావు? నేను పోయి జగన్మోహన్ రెడ్డిని ఏవయా మండలంలో నీ జిల్లా వైస్ ప్రెసిడెంట్, నువ్వు మండలానికి వచ్చినప్పుడు కూడా నువ్వు నన్ను పంపించకపోతే ఎట్లా అని నా డోర్ తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను, లేకపోతే నా కార్లు బాడీ తీసేవాళ్ళు ఉంటే ఎవరున్నా రాని, నేనేం చేయాలా అని నాకే చెప్పినాడు. అమ్మని చెప్పలేదని చెప్పమనండి చూద్దాము. ఏ గుడికాడికైనా వచ్చి నీ ప్రమాణం చేయడానికి నేను రెడీ. ఇదే జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతాడేమో చూడమండి. మేము తెలుగుదేశం కాదా? వీళ్ళంతా 2003లో వచ్చారు, 2013లో వచ్చారు, వీళ్ళంతా 2018లో వచ్చినారు. వీళ్ళు 2016 నుంచి వీళ్ళు కొనసాగుతున్నారు, 2018 నుంచి మేము కొనసాగుతున్నాం. వీళ్ళు వచ్చి 3 ఏళ్ళు అయింది. ఆ రోజు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పుణ్యమాని నువ్వు జిల్లా అధ్యక్షుడు అయినావు. మరి ఎవరిని విమర్శించడం లేను? ఈరోజు అధ్యక్ష పదవికి ఆ రోజు జగన్లాడి గట్టిగా పోరాడింటే నీకు అధ్యక్ష పదవి ఎట్టు వస్తుంది? తెలుగుదేశం పార్టీలో కుమ్మలాట వద్దు, ఎవరికైనా అధిష్టానం నిర్ణయించినారు. నిర్ణయించిన ప్రకారం మామూలు ఏమైనా నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నావా? ఏం చేయడంలా. నీకు ఎవరైతే అనుకూలమో, నీకు ఎవరైతే పని చేస్తున్నారో, నీ కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కోసమే నువ్వు పనిచేస్తాడు. తెలుగుదేశం పార్టీ కోసం ఏం పనిచేస్తాడో, పార్టీ కోసం పనిచేసేవాళ్ళందరినీ లోపల లేకుంటాడు. నీకు ఇన్ఛార్జ్ పదవి పోయిన తర్వాత నీ వెనకంటే ఎంతమంది ఉంటారో ఒక్కసారి చూసుకో జగన్మోహన్ రాజు గారు. మీరు ఈరోజు వద్దు, మేము ఇన్ఛార్జ్ పదవి లేకపోయినా, మాకు పార్టీ పదవి లేకపోయినా మా వెనకంటే 10 మంది ఉంటారు. నీకు ఇన్ఛార్జ్ పదవి లేకపోతే నీ వెనకంటే ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు పార్టీని బస్సు పట్టించే పరిస్థితి చేయకూడదు. ఇళ్ళ లేకొచ్చి దౌర్జన్యం చేయడం ఏంది? అది నీకేమైనా నీ గురించి వ్యతిరేకంగా కిరణ్ గుస్వామి ఇంట్లో మాట్లాడినారా? ఏ ఒక్కరైనా నోరు తెరుచుకు నీ మనుషులను పంపించి దౌర్జన్యం చేస్తావా? అవతల దౌర్జన్యం చేతరాదనే కాదు, పార్టీ దెబ్బతీయకూడదు, పార్టీకి వ్యతిరేకంగా చేయకూడదు కాబట్టి అంతా సైలెంట్గా ఉన్నారు. పోలీసు వారు వస్తారు, ఇంట్లో కూడా అవుతాయా మీరు బయటికి కొంటారు. మీరు ఏడ సంసారం చేయాలన్నా వాళ్ళే చెప్పాల్సిందే. ఇంకా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.